ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల ఎంతో ఇష్టం. ఇందుకు ఒక పవిత్రమైన కథ ఉంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన తర్వాత ఆమె కోసం అన్వేషణ చేపట్టిన శ్రీరామచంద్రునికి ఆంజనేయుడు సహాయం చేస్తూ చివరకు అశోకవనం చేరుకుంటాడు. అక్కడ సీతమ్మను కనుగొని ఆమెను పరామర్శించి ఈ వార్తను వెంటనే శ్రీరామునికి చేరవేయడానికి బయలుదేరతాడు. అప్పుడు సీతమ్మ తల్లి ఆంజనేయుణ్ణి దీవించాలని భావిస్తుంది. కానీ అశోకవనంలో ఆమె చేతికి అందుబాటులో పూలేమీ ఉండవు. వెంటనే ఆమె సమీపంలోని తమలపాకును కోసి ప్రేమపూర్వకంగా ఆంజనేయుని తలపై ఉంచి హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తుంది. ఆ రోజు నుంచే ఆంజనేయ స్వామికి తమలపాకు అత్యంత ప్రీతిపాత్రమైంది. ఇంకా సీతమ్మ వద్ద నుంచి తిరిగి వస్తూ ఆకాశంలో గర్జిస్తూ ఆంజనేయుడు చేసిన హోంకారం విని వానరులు ఆనందంతో ఎదురు చూశారు. ఆయన రాగానే తమలపాకుల తీగలతో ఆయనకు ఘన సన్మానం చేశారు. ఈ రెండు సందర్భాల కారణంగా ఆంజనేయ స్వామికి తమలపాకుల మాలను సమర్పిస్తే ఆయన పరమానందం చెంది భక్తులను కరుణతో దీవిస్తాడని పెద్దలు చెబుతారు. హనుమంతుడు జ్యోతి స్వరూపుడు, భక్తులకు కష్టకాలంలో ఆదుకునే దేవుడు. ఆయన్ని నిజ భక్తితో తమలపాకుల మాలతో పూజిస్తే జీవితంలోని సమస్త కష్టాలు, అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళవారం మరియు శనివారం ప్రపంచవ్యాప్తంగా భక్తులు హనుమంతునికి తమలపాకుల మాలలు సమర్పిస్తారు. ఇలా చేయడం వలన మనోభీష్టాలు నెరవేరుతాయని, సర్వ సంపదలు, సుఖ సంతోషాలు తమను వెతుక్కుంటూ వస్తాయని నమ్మకం. కేవలం మాల సమర్పణ మాత్రమే కాదు, హనుమాన్ చాలీసాను భక్తిగా పారాయణం చేస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ కలిగే ఉంటుంది. ఇలాంటి మరిన్ని తెలియని విషయాల గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.